అంటే ఒక అలవాటు చెబుతున్నా, దేవుడి విగ్రహం ఏదైనా మన ఇంట్లో ఎదురుగా ఉందనుకోండి, ఫోటో కానీ ఏదైనా, పువ్వులో పట్టుకొచ్చి మొత్తం అంతా పెట్టేస్తారు. చెవుల దగ్గర 2, ముక్కు దగ్గర 2, మూతి దగ్గర 2, చంకల్లో 4 దోపేస్తే మొత్తం అది ఏ విగ్రహమో తెలియదు చివరికి. ఈ పిచ్చి మానుకోవాలమ్మా. దేవుడి దగ్గర పూజ చేస్తే పువ్వులు ఎప్పుడూ ఆ పాదాల దగ్గరే పెట్టాలి, చుట్టూ పెట్టాలి. ఆ పువ్వుల మధ్యలో దేవుడి విగ్రహం ఎంత అందంగా ఉంటుందో చూడండి, అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు చేసి చూడండి. అలాగనే ఒక 100 పువ్వులు కోయకండి. చెట్టు తల్లికి పువ్వులు బిడ్డలు. పువ్వులను కోస్తున్నామంటే దాని బిడ్డను దాని నుంచి వేరు చేస్తున్నాం. వీలైనంత తక్కువ కొయ్యాలి, వీలైనంత తక్కువ కొయ్యాలి. నీళ్లు పోయిన వాళ్ళకి పువ్వులు కోసే అధికారం లేదు. నీళ్లు పోశారు కాబట్టి చెట్టు ఏమనుకుంటుందంటే, వీడు రోజు వచ్చి నీళ్లు పోస్తున్నాడు, 2 పువ్వులు, అది కూడా దేవుడు పూజ కోసం అడుగుతున్నాడు, ఇవ్వకపోతే అలాగా అని ఇస్తుంది, సంతోషంగా ఇస్తుంది.